At Anurag University, be everyone you dream to be. ఇవన్నీ కూడా మ్యాక్సిమం అంటే ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లో మనం యాడ్ ఇచ్చి మనం పడ్డాం వచ్చులో, కానీ వాళ్ళు యాడ్ ఇచ్చి ఎలా పడదాం మనం? వాళ్ళు యాడ్ ఇచ్చి ఎలా పడతారంటే వాళ్ళు ఒక కారు పెడతారు, మనకి ఓఎల్ఎక్స్ మొత్తం సెర్చ్ చేస్తే ఆ కారు వేరే దగ్గర దొరుకుతుంది, అదే ఫోటో అదే నంబరు మొత్తం యాజ్ ఇట్ ఈజ్ ఉంటాయి. కానీ అందులో 10 లక్షలు చేస్తే ఈయన 2 లక్షలు పెట్టేస్తాడు. బ్రాండ్ న్యూ మెరిసిపోతుంటుంది కారు ఫొటోస్, కానీ 2 lakhs కోట్ చేస్తాడు. అప్పుడు మనకేంటి, ఎక్కడైనా సరే చీప్కి ఏదైతే దానికే పోతాం. ఒక దగ్గర 10 లక్షలు ఉంది, ఒక దగ్గర 2 లక్షలు ఉంది అంటే ఎందుకు ఉంది అని ఆలోచించరు. ఆలోచించకుండా ఈ 2 lakhs వాడికి కాల్ చేస్తారు. కాల్ చేస్తే ఆయన నాకు రీసెంట్గా ట్రాన్స్ఫర్ అయిందమ్మా, నేను వెళ్ళిపోతున్నా, అందుకనే నేను మిలిటరీలో పనిచేస్తాను కాబట్టి ఇది తొందరగా డిస్పోజ్ చేసి వెళ్దామనే ఉద్దేశంతో చీప్గా అమ్మేస్తున్నా, లేకపోతే దీని కాస్ట్ 10 lakhs, ఇంకా నాకు తొందరగా ఉండటం వల్ల చీప్గా ఇచ్చేస్తున్నా అని చెప్పి మనం అడగకపోయినా కూడా ఆయన ఆర్మీ కార్డు ఒకటి పంపిస్తాడు, ఆర్మీలో ఇచ్చిన ఐడెంటిటీ కార్డు, తర్వాత ఆధార్ కార్డు ఒకటి పంపిస్తాడు, రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఒకటి పంపిస్తాడు. ఇవన్నీ పంపించి వీళ్ళకి కాన్ఫిడెన్స్ అనమాట, ఓ ఈయన అంత ఆథెంటికేటెడ్ పర్సన్, జెన్యున్ పర్సన్ అనే ఇది కల్పించడం కోసం ఇవన్నీ పంపించి వీళ్ళకి అప్పుడు ఇవి చూసిన తర్వాత ఇదేదో కొంచెం జెన్యున్గానే ఉందిలే అనిపిస్తుంది. అప్పుడు మీరు ఓకే అంటే మరి మీరు కొంచెం అడ్వాన్స్ పే చేస్తే నేను బండి మీకు పంపిస్తానంటాడు. అడ్వాన్స్ ఎంత అంటే ఏం లేదు, జస్ట్ ఒక 2 lakhs చెప్తే కనుక ఒక 20,000 పంపించండి అంటాడు. ఈ 20,000 పంపించిన తర్వాత ఇక్కడ మేము ఆర్మీలో ఉన్నాం కదా, దీనికి ప్యాక్ చేయాలా, మామూలుగా పంపితే ఊరుకోరు ఇక్కడ, ఆ ప్యాకింగ్ ఛార్జెస్ ఇంకో 20,000 అంటాడు. అవి పంపుతారు, 40 అయిపోయింది. అవి పంపిన తర్వాత ఆర్మీ గేట్ ఛార్జెస్ అని ఉంటుంది, ఎందుకంటే మా ఆర్మీ గేట్లో నుంచి రావాలి అంటే ఆర్మీ గేట్ ఛార్జెస్ కట్టాలా, దీనికి ఒక 40,000 అంటాడు. 80 అయిపోయింది. 80 అయిపోయిన తర్వాత ఇంకొక అతను కాల్ చేస్తాడు, నేను మీ వెహికల్ తెచ్చానండి, అయితే 50% కట్టాలా, ఇప్పుడు 50% కట్టకపోతే ఓనర్ ఒప్పుకోడు, 50% అంటే 2 lakhsలో 50% 1 lakh, ఈ 1 lakh కడితే కనుక మీకు డెలివరీ ఇచ్చేసి వెళ్ళిపోతా అంటాడు. అంటే అదేంటి, ముందు నాకు డెలివరీ ఇచ్చిన తర్వాత కట్టమన్నాడే అంటే లేదు ఓనర్ ఒప్పుకోవట్లేదు, ఇప్పుడు నేను మాట్లాడినా ఇప్పుడే, మీరు 50 కట్టాలా అంటాడు. సరే ఎట్లా అయినా 1 + 80 180 మనకి 2 మనం మాట్లాడుకున్న దానికి లోపే ఉంది కదా అని చెప్పి ఈ 1 కూడా వేసేస్తారు. 180 అయిపోయింది. 180 అయిపోయిన తర్వాత మళ్ళీ కాల్ చేస్తాడు వాడు, ఇప్పుడు ఓనర్ ఒప్పుకోవట్లే, ఫుల్ అమౌంట్ ఇస్తే రిలీజ్ చేయి, డెలివరీ చేయి, లేకపోతే చేయద్దు అంటున్నాడు, ఆ 1 lakh కూడా వేసేయని అంటాడు. అప్పుడు ఆల్రెడీ 180 ఇచ్చాం కదండి. 180 ఇచ్చారు, 180 ఇస్తే ఓనర్ అట్లా ఒప్పుకోవట్లే, ఆ ఛార్జెస్ వేరు ఇది వేరు, ఇప్పుడు మీరు ఫస్ట్ కట్టినవి అడ్వాన్స్, ఆర్మీ గేట్ ఛార్జెస్, ప్యాకింగ్ ఛార్జెస్ అవి అలాగో, ఇది వేరు, ఇప్పుడు మీరు ఫుల్ అమౌంట్ అంటే ఇంకో 1 lakh వేయాల్సిందే అంటారు. అంటే ఇక ఇప్పుడు ఆల్రెడీ 180 వెళ్ళిపోయినాయి, ఇది మరి వేయకపోతే మొత్తం పోతాయేమో అనే ఉద్దేశంతో ఆ 1 lakh కూడా వేసేస్తారు, 280 అవుతుంది. 280 అయిపోయిన తర్వాత అప్పుడు లేదు, ఇప్పుడు మార్కెట్లో మాకు ఇంకొక అతను వేరే బేరం వచ్చింది, వాళ్ళు 4 lakhs ఇస్తామంటున్నారు, మీరు కూడా 4 lakhs ఇస్తేనే ఇస్తాం అంటే ఇంకొక 2 lakhs, ఇలా 2 lakhs చెప్పి 10 lakhs వరకు వేయించుకున్న కేసులు చాలా ఉన్నాయి. వీళ్ళు ఎందుకంటే ఆల్రెడీ మన పోయిన డబ్బులు మళ్ళీ వస్తాయేమో అనే ఉద్దేశంతో అవి రికవరీ చేసుకుంటాం కోసం ఇంకా కొంచెం అని చెప్పేసి వేస్తూనే పోతారు. అలా పెద్ద మొత్తంలో వేసిన తర్వాత ఇక ఒక పాయింట్లో వీళ్ళకి అర్థమైపోద్ది ఫ్రాడ్స్టర్కి, వీళ్ళకి ఎంతకంటే వీళ్ళ కెపాసిటీ అయిపోయింది 1000 అని, అది అర్థం చేసుకున్న వెంటనే వీళ్ళ ఫోన్స్ బ్లాక్ చేసి పడేస్తారు. సార్ అటువంటి కేసులు వచ్చాయనుకోండి, మీరు ఇన్వెస్టిగేషన్ ఎలా తీసుకొస్తారు దాన్ని? అంటే డైరెక్ట్ గోల్డెన్ అవర్ దాటిపోయి వస్తుంది మీ దగ్గరికి, మరి ఎలా? గోల్డెన్ అవర్ దాటిపోతే కొంచెం కష్టం, ఎందుకంటే ఇప్పుడు మనకు సైబర్ క్రైమ్లో ఎక్యూజ్ని పట్టుకొని రికవరీ చేయడం అనేది చాలా కష్టం. ఎక్యూజ్డ్ అంతా కూడా చాలా దూర ప్రాంతాల్లో ఉంటారు. ప్లస్ ఇప్పుడు ప్రజెంట్ సినారియోలో అయితే
అవుట్ ఆఫ్ ఇండియాకి వెళ్తున్న డబ్బు 60% పైన ఉంటుంది. ఒక 70% వరకు సైబర్ ఫ్రాడ్లో జరిగే అమౌంట్లో 70% వరకు ఇండియా దాటి వెళ్ళిపోతుంది. ఇండియాలో ఉన్నదే రికవర్ చేయడం కష్టం, ఇండియా దాటి వెళ్ళిపోతే హైలీ ఇంపాసిబుల్. అందువల్ల ఏంటంటే మనకి ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ I4C క్రియేట్ చేసి దాని ద్వారా NCRP అనేది ఒకటి క్రియేట్ చేసి NCRPలో మనం ఎంత త్వరగా కాల్ చేస్తే అంత త్వరగా మన అమౌంట్స్ని రికవర్ చేసే సిస్టమ్ ఉంది. దీంట్లో ఎట్లా అంటే NCRPలో మనం కంప్లైంట్ చేయాలి అంటే కనుక 1930 టోల్ ఫ్రీ నంబర్ ద్వారా కానీ, లేదు cybercrime.gov.in ఈ వెబ్సైట్లోకి వెళ్ళి కూడా cybercrime.gov.in వెబ్సైట్లో కనిపించినా అది కంప్లైనింగ్ పోర్టల్ అనమాట. కంప్లైంట్ చేయడానికి ఫెసిలిటేట్ చేస్తుంది. అది ఓపెన్ చేస్తే అదే గైడ్ చేస్తుంది మనకి. మనం ఎవరి గైడెన్స్ కూడా తీసుకోవలే. cybercrime.gov.in కొడితే వెంటనే పోర్టల్ ఓపెన్ అవుతుంది. ఆ పోర్టల్లోనే రిజిస్టరే కంప్లైంట్. దాంట్లో 2-3 టైప్స్ ఉంటాయి. నాన్ ఫైనాన్షియల్. నాన్ ఫైనాన్షియల్లో లేడీస్ ఎవరైనా సోషల్ మీడియా కేసెస్ రిపోర్ట్ చేయాలనుకుంటే వాళ్ళ ఐడెంటిటీని హైడ్ చేసుకొని కూడా చేయొచ్చు. అటువంటి ఆప్షన్స్ ఉన్నాయి అందులో. ఆ ఆప్షన్స్ ఉపయోగించుకొని ఫైనాన్షియల్ నాన్ ఫైనాన్షియల్ మనం సెలెక్ట్ చేసుకొని మనం క్లిక్ చేస్తే మన ఫస్ట్ విక్టిమ్ డీటెయిల్స్ తీసుకుంటుంది. ఎందుకంటే ఫేక్ కంప్లైంట్ చేయకుండా ఉండటం కోసం OTP అనేది కంపల్సరీ ఇది పెట్టారనమాట. ఎందుకంటే ఏదైతే ఫోన్ నెంబర్తో మనం వాడతామో ఆ ఫోన్ నెంబర్కి OTP పంపి చెక్ చేస్తారు ఇది జెన్యున్ కంప్లైంటా కాదని. ఆ OTP కనుక ఇదైపోయిన తర్వాత డీటెయిల్స్ తీసుకుంటారు. విక్టిమ్ డీటెయిల్స్ ప్లస్ ట్రాన్సాక్షన్ డీటెయిల్స్. ఈయన విక్టిమ్ యొక్క బ్యాంక్ అకౌంటు, ట్రాన్సాక్షన్ ID, డేట్ ఆఫ్ ట్రాన్సాక్షన్ అమౌంట్ ఇవి కలెక్ట్ చేసుకొని మనకి అక్యూజ్డ్ యొక్క సస్పెక్ట్ యొక్క డీటెయిల్స్ పూర్తిగా తెలిస్తే అందులో ఆప్షన్ ఉంది. పేరు, ఫోన్ నెంబరు, లొకేషన్ అన్నీ చెప్పచ్చు. మనకు తెలిసిన డీటెయిల్స్ ఇవ్వచ్చు. జనరల్గా ఏంటంటే ఫోన్ కాల్సే కాబట్టి ఫోన్ నెంబర్ తప్ప మన దగ్గర ఏముండవు. వాళ్ళు చెప్పే పేర్లన్నీ దొంగ పేర్లు ఉంటాయి. ఫేక్ నేమ్స్ చెప్తారు. మనకి దొంగ ఎవడో కూడా వాడి ఒరిజినల్ పేరు చెప్పడు కదా. ఆ ఫేక్ నేమ్ ఏదో చెప్తే ఆ నేము ప్లస్ ఫోన్ నెంబరు జనరల్గా అవి ఇస్తుంటారు. అవి ఇచ్చి మనం దీంట్లో ఏంటంటే మనం ఎవిడెన్స్ దీనికి ట్రాన్సాక్షన్ యొక్క డీటెయిల్స్ ఒక స్క్రీన్ షాట్ తీసి అవి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఆధార్ కార్డ్ ఆఫ్ ది కంప్లైనెంట్. సార్ ఆధార్ కార్డు OTP కూడా వస్తుంది కదండి, ఎందుకు? ఆధార్ కార్డుకి OTP ఏం అడుగుతారట? ఆధార్ కార్డుకి ఏం OTP రాదు. ఆధార్ కార్డు అప్లోడ్ చేయాలి. ఒక ఆధార్ కార్డు మనం ఇచ్చిన డబ్బుల యొక్క ట్రాన్సాక్షన్స్ యొక్క స్క్రీన్ షాట్స్. ఎందుకంటే ఎవిడెన్స్ లేకపోతే మళ్ళీ ఫేక్ కంప్లైంట్లు చేసే ఇది ఉంటుంది. అందుకని ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ మెన్షన్ చేసి ఆ ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో అవి మన ఫోన్ నుంచి అయినట్లుగా ఒక స్క్రీన్ షాట్ పెట్టాలి. అవి పెడితే వెంటనే ఇప్పుడు విక్టిమ్ యొక్క అకౌంట్ నుంచి ఫస్ట్ ఏ అకౌంట్కి పోయింది చూస్తారు. చూసి ఆ అకౌంట్లో మనీ ఉంటే కనుక అక్కడే హోల్డ్ చేసేస్తారు. లేదు అక్కడి నుంచి వేరే అకౌంట్కి వెళ్ళింది, ఆ వేరే అకౌంట్ ఎక్కడికి పోయిందో చూసి అక్కడ హోల్డ్. అలా లాస్ట్ వరకు మనీ విత్డ్రా అయ్యే వరకు కూడా ట్రాకింగ్ ఉంటుంది. మనీ ట్రాక్ చేస్తారు. ఎక్కడ ఉంటే అక్కడ హోల్డ్, లేకపోతే ఫర్దర్ ఎక్కడికి పోయిందో చూస్తారు. డ్రా అయిపోతే కనుక విత్డ్రా డీటెయిల్స్ ఇస్తారు. చెక్ ద్వారా డ్రా చేశారా, ATM ద్వారా డ్రా చేశారా, POS ట్రాన్సాక్షన్స్ ద్వారా డ్రా చేశారా, లేకపోతే వేరే ఏదైనా షాపింగ్ ATM ద్వారా, ఇట్లా ఏ విధంగా డ్రా అయ్యింది ఆ డీటెయిల్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు మనకు దాదాపు ఇండియాలో ఉన్న అన్ని బ్యాంక్స్ కూడా ఈ పోర్టల్లో ఎన్లిస్ట్ అయ్యి ఉన్నాయి, ఆన్బోర్డ్ అయినాయి. కాబట్టి ప్రతి బ్యాంక్కి NCRP పోర్టల్ సెపరేట్, వాళ్ళకి బ్యాంకింగ్ అఫీషియల్స్కి సెపరేట్ సేమ్ పోర్టలే, లాగిన్స్ వేరనమాట. వాళ్ళందరికీ లాగిన్స్ ఇచ్చారు. వాళ్ళు ప్రతి బ్యాంకు ప్రతి బ్రాంచ్లో లాగిన్ ఉంటుంది. సార్ ఇది ఒక టైంలో ఇచ్చారనుకోండి, ఇప్పుడు నాకు మోసం జరిగింది, వెంటనే తెలుసుకొని అన్నిటికి ఈ ప్రాసెస్ అంతా ఒక అరగంట ఒక గంట అవుతుంది. కానీ మీరు చెప్తున్నట్టు 2 కేసుల్లో రోజుల తరబడి అయిన తర్వాత నేను కంప్లైంట్ ఇస్తే ఏమైనా బెనిఫిట్ ఉంటుందా? రోజులు తరబడిన తర్వాత కంప్లైంట్ ఇస్తే కనుక ఫోన్ నెంబర్ ఉంది కాబట్టి దాన్ని ట్రాక్ చేయొచ్చు. ఒకవేళ స్విచ్ ఆఫ్ అయినా కూడా అప్పటి వరకు
లొకేషన్స్ ఎక్కడ ఉన్నాయి, పర్టికులర్గా ఫ్రాడ్ జరిగినప్పుడు లొకేషన్స్ ఎక్కడ ఉన్నాయి, తర్వాత మనీ వేస్తున్నాము అంటే ఖచ్చితంగా అది ఒక అకౌంట్ నుంచే పోద్ది, ఇంకొక అకౌంట్కి పోద్ది. ఆ అకౌంట్ హోల్డర్ ఎవరు, అకౌంట్ హోల్డర్కి ఏంటంటే కేవైసీ డీటెయిల్స్ ఉంటాయి, తర్వాత దానికి సంబంధించి ఒక ఫోన్ నెంబర్ ఉంటుంది. ఇప్పుడు అన్నీ కూడా యూపీఐ ట్రాన్సాక్షన్స్ ఎక్కువైపోయాయి. యూపీఐ ట్రాన్సాక్షన్ చేయాలి అంటే ఫోన్ నెంబర్ తప్పదు, దానికి ఒక ఫోన్ నెంబర్ ఉంటుంది. తర్వాత యూపీఐ ట్రాన్సాక్షన్ చేయాలంటే నెట్ అవసరం, నెట్ లేకుండా కావదు. కాబట్టి ఇంటర్నెట్ ఏది వాడారు, ఇటువంటి విషయాలని డీప్గా ఇన్వెస్టిగేట్ చేసి ట్రేస్ చేసి ఎక్యూజ్ని పట్టుకోవాలి. ఇప్పుడు రాజస్థాన్లో భరత్పూర్, ఆల్వార్ డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి. ఆ డిస్ట్రిక్ట్స్ ఎలా ఉంటాయంటే మనం డైరెక్ట్గా విలేజ్లోకి పోయి క్రిమినల్ని పట్టుకొని రాలేం. ఆ లోకల్ పోలీసు సహకారం ఉన్నా కూడా విలేజెస్లో పోలీసులు ఎంటర్ కాలేని పరిస్థితులు కొన్ని దగ్గరలో ఉన్నాయి. అటువంటి వాటిలో తప్ప మిగతా అదర్ ఏరియాస్లో ఢిల్లీ కానీ, బీహార్ కానీ, వెస్ట్ బెంగాల్ కానీ అదర్ ఏరియాస్లో కనుక లొకేషన్స్, బ్యాంక్ అకౌంట్స్ ఉంటే కనుక మనం పోయి వాళ్ళని పట్టుకొస్తాం. రికవరీ విషయమే చెప్పలేం సార్. పట్టుకున్నప్పుడు కూడా మీరు ఎవరో ఆధార్ కార్డు దొరికింది లేదా బ్యాంక్ అకౌంట్ దొరికి పట్టుకుంటారు, అది దొంగ అకౌంట్లు అవి ఉంటాయి కదండి, కొన్ని మ్యూల్ అకౌంట్ల మీద అది నడుస్తుంటాయి. వాళ్ళు పట్టుకుంటే ఏం బెనిఫిట్ ఉంటుంది? అదే ఇప్పుడు బెనిఫిట్ ఎంత ఉంటుంది అనేది, ఇప్పుడు ఒక అకౌంట్ హోల్డర్ని పట్టుకుంటాం, ఆయనకు అడుగుతాం నువ్వు వాడుతున్నావా, ఎవరు వాడుతున్నారు, ఈ డబ్బులు ఏం చేసినావని. ఎందుకంటే ఇప్పుడు నా అకౌంట్లో డబ్బులు పడినాయి, వేరే ఎవరు వాడుకున్నా కూడా రెస్పాన్సిబిలిటీ నాదే కదా. మరి నీ అకౌంట్లో పడినాయి కాబట్టి నువ్వే రెస్పాన్సిబుల్, ఈ అమౌంట్ ఏం చేసావు చెప్పు అని అడుగుతాం. ఆయన ఇంకొక ఆయన పేరు చెప్తాడు. దీంట్లో ఎట్లా ఉంటుందంటే ఇప్పుడు బీహార్లో అకౌంట్ ఉంటుంది, ఈయన ఇచ్చినోడు ఢిల్లీలో ఉంటాడు. ఇప్పుడు ఈయన్ని పట్టుకున్నాం, ఢిల్లీ పోవటానికి అక్కడ టీం ఉండదు రెడీగా. అటువంటిప్పుడు మనం ఢిల్లీ పోయి వాడిని పట్టుకుంటే కొంత రికవర్ అవుతాయి. ఎందుకంటే అకౌంట్ మేనేజ్ చేసేవాడు ఎక్కువ డబ్బులు వాడు కాజేస్తాడు కాబట్టి వాడిని పట్టుకుంటే రికవర్ అవుతుంది. కానీ మనం ఈయన్ని పట్టుకొని వెంటనే ఢిల్లీ పోవడం అంటే కష్టం. మనం ఢిల్లీ ఒకవేళ సరే ఈయన తీసుకొని బయలుదేరుదామంటే మన లీగల్ ఫ్రేమ్వర్క్ ప్రకారం ఏంటంటే ఇతను అక్కడ కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి ఫస్ట్. ఎందుకంటే మనం బీహార్ నుంచి ఢిల్లీ పోవాలంటే 24 hours టైం సరిపోదు. మనం ఏ అక్యూజ్ని పట్టుకున్నా 24 hours లోపు కోర్టు ముందు ప్రొడ్యూస్ చేయాలి. కాబట్టి ఈయన్ని అక్కడ లోకల్గా కోర్టులో ప్రొడ్యూస్ చేయాల్సిందే. ఆ ప్రొడ్యూస్ చేసేటప్పుడు కోర్టులు ఏంటంటే ట్రాన్సిట్ పీరియడ్ ఇస్తాయి. ఆ ట్రాన్సిట్ పీరియడ్ ఏంటంటే ఆ కోర్టు నుంచి మన కోర్టుకి, హైదరాబాద్లో ఉన్న కోర్టుకి తీసుకురావడానికి ఎంత టైము అంతే ఇస్తాయి. ఈయన తీసుకొని ఢిల్లీ పోవటం, ఢిల్లీలో తిరగటం, ఢిల్లీలో ఆయన పట్టుకోవటం ఇదంతా చేయడం. అంటే ఫస్ట్ ఎఫ్ఐఆర్ ఎక్కడైందో ఆ స్టేట్కి పంపించి మళ్ళీ తీసుకోవాలా, లేదంటే బాంబే టు డైరెక్ట్ ఢిల్లీ వెళ్ళొచ్చండి? ఢిల్లీ వెళ్ళటానికి ఇప్పుడు బీహార్ నుంచి మనం బీహార్ కోర్టులో ప్రొడ్యూస్ చేసి, బీహార్ కోర్టు నుంచి కోర్టు ఏమి ఇస్తుందంటే హైదరాబాద్ కోర్టులో ప్రొడ్యూస్ చేయడానికి 3 రోజులు టైం ఇస్తుంది. అంటే ఎఫ్ఐఆర్ అయింది, ఇష్యూ అయింది కాబట్టి ఈ 3 రోజుల టైంలో మనం ఢిల్లీ పోయి హైదరాబాద్ రావడానికి కుదరదు. ప్లస్ లీగల్గా కూడా అది రాంగ్ అవుతుంది. ఎందుకంటే కోర్టు బీహార్ నుంచి హైదరాబాద్ తీసుకుపోవటానికి టైం ఇచ్చింది కానీ ఢిల్లీ పోవటానికి ఇవ్వాల. అది ఇల్లీగల్. మళ్ళీ కోర్టుకి ఇది చెప్పాలా. ఇక్కడ నుంచి ఇప్పుడు ఈయన్ని తీసుకొని ఢిల్లీ పోయి ఇంకొక అక్యూజ్ని అరెస్ట్ చేయాలి, అక్కడికి ఇవ్వండి అంటే ఇవ్వరు. ఎందుకంటే మనకు లీగల్ ఫ్రేమ్వర్క్లో ఇది లేదు. కస్టడీ ఇస్తారు, మాకు 10 రోజులు పోలీస్ కస్టడీ ఇవ్వండి అంటే ఇస్తారు. అది అక్కడ మన రెగ్యులర్ కోర్టు ఇవ్వాలి. బయట పట్టుకున్నప్పుడు బీహార్లో ఒక పట్టుకున్నాం, లేదు కలకటాలో పట్టుకున్నాం, కలకటా కోర్టుకి పోలీస్ కస్టడీ ఇవ్వరు. పోలీస్ కస్టడీ ఏంటంటే అక్కడ లోకల్గా ఏదైనా ఇన్వెస్టిగేషన్ పెండింగ్ ఉందో ఇవ్వమంటే ఇస్తారు తప్ప, ఇట్లా మేము ఢిల్లీ పోవాలి దానికి ఇంకొక అక్యూజ్ని పట్టుకోవాలి దానికి 5 రోజులు పట్టుద్ది అంటే, ఒకవేళ ఢిల్లీ పోవటానికి పర్మిషన్ ఇస్తే ఈ అక్యూజ్ని పట్టుకున్నాక రెండో అక్యూజ్ని మళ్ళీ కలకటా రావాల్సి వస్తుంది. పట్టుకొచ్చాము ఆ అక్యూజ్ని. కాబట్టి ఇప్పుడు ఇక్కడి నుంచి మళ్ళీ హైదరాబాద్ పోవడానికి మాకు టైం ఇవ్వండి అని చెప్పి మళ్ళీ అడగాల. ఈ గ్యాప్లో ఎక్యూజ్డ్ రకరకాల వేషాలు వేయచ్చు, చాలా చేయొచ్చు కదా. ఇప్పుడు ఎక్యూజ్డ్ మనకు దగ్గర నుంచి ఏంటంటే వాడి మైండ్ ఎట్లా చేంజ్ అవుతుంది, వాడి మనసులో ఏం ఆలోచించుకుంటాడు, మనల్ని ఎట్లా ఇబ్బంది పెడతాడు, ఈ క్వశ్చన్స్ వస్తాయి. అందువల్ల ఏంటంటే ఎప్పుడైనా సరే మనం ఏ ప్లేస్లో పట్టుకుంటే ఆ ప్లేస్లో ఉన్న కోర్టులో ప్రొడ్యూస్ చేసి అక్కడ నుంచి డైరెక్ట్ హైదరాబాద్కి ట్రాన్సిట్ తీసుకొని తెచ్చి ఇక్కడ ప్రొడ్యూస్ చేసేస్తాం. ఓకే. వీడు చెప్పిన వివరాలను బట్టి ఒక టీం ఢిల్లీ పోయి
ఆ ఢిల్లీ పోయిన టీము అక్కడ ఇన్వెస్టిగేట్ చేసి మళ్ళీ మనం సొంతంగా పట్టుకోవాల్సిందే, వీడి సహాయం లేకుండా పట్టుకోవాలి. మనకేంటంటే సహజంగా వీడిని పట్టుకోగలనే వాడికి తెలిసిపోతుంది. ఎవరో రిలేటివ్స్ ఊర్లో ఉండేవాళ్ళు చెప్తారు కదా, పట్టుకున్నారంటే అరే వాడు పట్టుకున్నారనేది చెప్తారు వాడికి. వాడు అలర్ట్ అయ్యి మనం పోయేలోపు వాడు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుంటాడు. ఇటువంటి ఇష్యూస్ ఉంటాయి.